హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము సొరకాయ గారెలు చేసుకుందామండి. సొరకాయ అప్పాలు కూడా అంటారు. దీనికి ముందు కావాల్సింది నేను ఒక హాఫ్ సొరకాయ తీసుకున్నానండి. తీసుకొని ఇలా తురుముకున్నాను. అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, చిన్నగా తరిగి పెట్టుకున్న ఇది ఉల్లి ఆకు అంటారు కదా, ఉల్లి పొరక అది, తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లము, కరివేపాకు. ముందుగా మనం పచ్చిమిర్చిని ఇలా వేసుకోవాలండి. వేసుకొని వేసుకోవాలి. మరి పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, అక్కలు ముక్కలు గ్రైండ్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఇందులో అల్లము, వెల్లుల్లి ఇవి మూడు కలిపి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మనము తురిమి పెట్టుకున్న సొరకాయ తురుము వేసుకోవాలి. ఇలా ఒక కప్పు తీసుకున్నాం కదా, ఇదే కప్పుతో బియ్యం పిండి కూడా అదే కొలత తీసుకోవాలండి. ఎంతైతే సొరకాయ తురుము తీసుకుంటున్నామో అంతే కూడా బియ్యం పిండి తీసుకోవాలి. అలాగే కరివేపాకు, ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్, ఇది కూడా వేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం అక్కలు ముక్కలుగా దంచేసుకోవాలి. రోట్లో ఉంటే దంచుకోవచ్చు. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేస్తున్నాను. అలాగే కొంచెం ఉల్లి ఆకండి, ఉల్లాకు, కొత్తిమీర, కరివేపాకు మనకిష్టం ఉన్నంత వేసుకోవచ్చు. చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, నేను ఇక్కడ పల్లీలు తీసుకున్నాను. శనగపప్పు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పల్లీలు వేస్తున్నాను. పల్లీలు వేయించి ఇలా పొట్టు తీయకుండానే నేను వేసుకుంటున్నాను. అక్కలు ముక్కలుగా ఇవి కూడా అక్కలు ముక్కలు చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర, ఒక అర స్పూన్ వరకు జీలకర్ర, కొంచెం పసుపు. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలండి. నేను ఒక టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. ఉప్పు వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా పిండి, మనకు వాటర్ దీంతోనే సరిపోతుందండి. సొరకాయ తురుముతోనే వాటర్ సరిపోతుంది. కొన్ని పడితే మాత్రం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని కలుపుకోవచ్చు. మనకు కొన్ని వాటర్ పడతాయండి, ఇలా కొన్ని స్ప్రింకిల్ చేసుకొని కలుపుకోవాలండి. పడితే ఇంకా కాస్త వేసుకొని కలుపుకోవచ్చు. ఇదంతా ఒక పిండి ముద్దలు అయ్యేలా కలుపుకోవాలి. మనకు పచ్చిమిరం వేస్తేనే ఈ గారెలలో బాగుంటుందండి. చూడండి, ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా. ఇందులో మీరు ఉప్పు చూసుకోండి, ఉప్పు పడితే ఇప్పుడే వేసి కలుపుకోవచ్చండి. ఈ విధంగా ఉంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుందాం. ఇప్పుడు ఇలా ఒక కవర్ తీసుకోవాలి. కవర్ తీసుకొని పిండి ఇలా చేసుకొని ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత ఇలా గారెలాగా ఒత్తుకోవాలండి. మరీ సన్నం కాకుండా మరీ లావు కాకుండా మామూలుగా ఒత్తుకోవాలి. ఈ విధంగా మధ్యలో హోల్స్ చేసుకోవాలి. హోల్స్ చేసుకుంటే మంచిగా మనకు ఈక్వల్గా వేగుతుందండి మొత్తము. అలాగే ఇది కూడా చేసుకొని ఇలాగే చేసుకొని నూనెలో మనం డీప్ ఫ్రై చేసుకుందామండి. ఇలా మొత్తం
ఇదే విధంగా అన్నీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు నూనె కూడా వేడైపోయిందండి. చేసుకున్న గారెలు ఇలా వేసుకోవాలండి. ఇలా ఉండాలండి, మరి పలచగా కాకుండా మరి లావు కాకుండా ఇలా వేసుకోవాలి. ఇది ఒక సైడ్ వేగినాక మనం ఇంకో సైడ్ తిప్పుకోవాలండి. ఇవి ఒక సైడ్ వేగాయి కదా, తిప్పుకుందాం. ఇవి చాలా త్వరగా అయిపోతాయండి. ఇవి ఒక 15-20 నిమిషాల టైం పడుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూడండి, ఇలా మన బ్రౌన్ కలర్ వరకు వేగాయి కదా. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకున్నాము. ఇలా ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోతుంది. చూసారా ఎలా వచ్చాయో? అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి. చూడండి, ఇంతే అండి, మన సోరకాయ అప్పాలు రెడీ అయిపోయింది. చూడండి, ఇలా పల్లీలు సోరకాయ ఎలా కనబడుతుందో. వేడివేడిగా చాలా బాగుంటాయండి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు సోరకాయ కనబడినా కానీ ఇవే చేసుకుంటారు, అంత బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.